హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. గార్డెనింగ్ ఛానల్, ఇంకా టిప్స్, అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా పెడుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఏంటంటే కొన్ని సీడ్స్ నాటుకుంటున్నా అండి. ఈ మధ్య నేను ఊరికే హార్వెస్ట్లో చూపిస్తున్నా, బహుశా మీకు బోర్ కొట్టు ఉంటుంది. నేనైతే ఈరోజు కొన్ని సీడ్స్ నాటుదామని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకు రాబోయే సీజన్ కోసం, అంటే సమ్మర్కి ముందు, మరీ మేలో మాత్రం కొంచెం కష్టం కూరగాయలు రావడము. మనకి ఏప్రిల్ మే ఫస్ట్ వీక్ వరకు కూడా కూరగాయలు వస్తాయండి. కాబట్టి ఈరోజు నేను సీడ్స్ నాటుతున్నాను. ఇప్పుడు మనం నాటుకోవాల్సిన సీడ్స్ ఏంటి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీజన్ కోసం అంటే, సోరకాయ నాటుకోవచ్చండి, ఆకుకూరలు నాటొచ్చు, బీర చెట్లు నాటొచ్చు, బీరపాదులు నాటొచ్చు, ఇంకా గోరుచిక్కుడు అండి, గోరుచిక్కుడు, చెట్టు చిక్కుడు, ఇలా దాదాపుగా అన్ని నాటొచ్చు. కాకపోతే కొన్ని రకాల ప్లాంట్స్ మాత్రం సరిగా ఎదగవు, అది చూసుకొని మనం వేసుకోవాలి. నేనైతే బెండ మొక్కలు నిన్న నాటానండి. చూడండి, ఇక్కడ కుండీలన్నీ ఖాళీ చేసేసి కొత్తగా నాటు పెట్టాను. ఈరోజు మనము సోరా గోర్చిక్కుడు నాటుకుందాం. అదేవిధంగా నేను మీకు కొత్తిమీర సీడ్స్ చూపిస్తా అని చెప్పాను. చక్కగా ఇవే అండి సీడ్స్. నేను నలపకుండా డైరెక్ట్ గా వేసేసాను ఈ సీడ్స్ ని. ఇది డైరెక్ట్ గానే వేయాలన్నట, నలపొద్దట. ఇవి అవునా ప్రాసెస్ చేసిన సీడ్స్? ఇవి ప్రాసెస్ చేసిన సీడ్స్. షాపాత్ అని చెప్పాడు, మేడం నలపాల్సిన పని లేదు, డైరెక్ట్ గా మీరు విత్తుకోవడమే అని చెప్పాడండి. అలాగే విత్తాను. ఒక్కసారి నాటుకుంటే మనకు ఒక 5 times కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉందండి. చక్కగా ఈ సీడ్స్ నేను కొత్తిమీర వేసుకున్నాను, ఇప్పుడు కూడా వేసాను. ఇక్కడ చూడండి, చూసారు కదా. అంటే మీ దగ్గర కొత్తిమీర బాగా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇదే కొత్తిమీర సీడ్స్ అండి, ఈ సీడ్సే వేసాను నేను అయిపోయినాయి కాబట్టి మళ్ళీ తెప్పించాను. ఇప్పుడు మళ్ళీ వేసానండి. ఎందుకంటే మనం ఒక 4-5 times కట్ చేసిన తర్వాత మళ్ళీ అవి సరిగా రావట్లేదు, మాడిపోయినట్టుగా అవుతుంది. అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వేద్దామని చెప్పి అంకుల్తో తెప్పించాను ఇవి. తర్వాత ఇది సోరా అండి, రౌండ్ సోరకాయ విత్తనాలు తెప్పించాను. ఇలా మాకు ప్యాకెట్స్ లో అమ్ముతూ ఉంటారు విడిగా. ఇవి చాలా బాగా వస్తాయండి. ఇంకొకటి ఏంటంటే, సొరపాదులు నాటినప్పుడల్లా నా సొర చెట్టు ఉంచట్లేదండి మంకీస్. నేను పట్టుదల కృషి చేస్తున్నా, ఎట్లనైనా చేసి మన మిద్దె తోటలో సోరకాయలు పండించాలి, అదొకటి పెట్టుకున్నాను. చూద్దాం, మళ్ళీ ఇవి కూడా వేస్తా. సోరకాయలు పండించే వరకు వదులు లేదండి, ఇంత కాయలైన తర్వాత తినేస్తున్నవి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేద్దాం, పట్టు వదలని విక్రమార్కురాలిని నేను, అందుకే ప్రయత్నం చేస్తున్నా. ఈ సీడ్స్ కూడా తెచ్చారు అంకుల్ ఈ సీడ్స్ కూడా తెచ్చారు. ఇవి పొడుగు సోరకాయ అండి. ఇవి కూడా పెడదాం, మనం నాటుకుందాము. ఎందుకంటే మనకు సమ్మర్ లో సోరకాయలు ఎక్కువ తినాలని అనిపిస్తూ ఉంటది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. కాబట్టి మనము సోర, బీర, దోస ఇవన్నీ ఎక్కువ తినడం హెల్దీ. కాబట్టి ఒకసారి అయితే నాటుకుందామని ఇవన్నీ సీడ్స్ ఈరోజు నాటబోతున్నా. అదే విధంగా హార్వెస్ట్లు ఉన్నాయి. చక్కగా మల్బరీస్ ఎంత బాగా వచ్చినాయో అవి కూడా ఈ రోజు చూపించాలి మీకు. చూడండి, ఇదిగోండి మల్బరీ ప్లాంట్ అయితే చక్కగా వచ్చింది. ఫ్రూటింగ్ అయితే ఫుల్ గా ఉందండి. రెడ్ కలర్ లోకి వచ్చినాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. బ్లాక్ కలర్ లో ఉంటే స్వీట్ గా ఉంటున్నాయి, కొంచెం రెడ్ గా ఉన్నప్పుడు తెంపితే పుల్లగా ఉంటున్నాయండి. కాకపోతే మన కెమెరామ్యాన్ మనకు ఉంచట్లేదు, అందుకనే పైకి వచ్చిండ్రంటే కెమెరామ్యాన్ అంకుల్ కాజేస్తున్నారు. ఏం చేద్దాం, ఎవరికో ఒకరికైతే ఉపయోగపడుతున్నాయి. ఇదైతే కొమ్మ ద్వారా నేను నాటుకున్నాను. ఇది కూడా దీందే కొమ్మ అండి, ఇది చక్కగా వస్తుంది. ప్యాకెట్స్ మీ ముందే ఓపెన్ చేస్తున్నా అండి. నేనైతే ఒకటి బాగా ఆలోచిస్తున్నాను, వెరైటీస్ కి పోకుండా మనకు ఎక్కువ కాతొచ్చేటి పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మిద్దె తోటలు చాలా చిన్నగా ఉంటాయి. ఆ ఉన్న స్థలంలోనే మనం అన్ని రకాలు ఎక్కువ వెరైటీస్కి వెళ్ళినాం అనుకోండి, మనకు కాత తగ్గుతుంది.
అంటే అవసరమైన కూరగాయలు కూడా సరిపోయన్ని రాకుండా అవుతుంది. కాబట్టి ఇలా మనం రెగ్యులర్ గా తినేవి పెట్టుకోవడం మంచిదని నా ఉద్దేశం అండి. మీకు ఒకవేళ స్థలం ఉండి ఓపిక ఉండి కూరగాయలు కాదు వెరైటీసే కావాలనుకునే వాళ్ళు వెరైటీస్ కి వెళ్ళండి. నేనైతే అన్ని రకాల వెరైటీస్ పెట్టి ఇప్పుడు చివరికి తినేవి ఉంటే చాలు అని చెప్పి తినే కూరగాయలు మాత్రమే పెడుతున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు హార్వెస్ట్లన్నీ. ఇందులో సొరకాయ సీడ్స్ నాటుకుందాము. ఒక 3 వేస్తాను. ఇట్లా చూడండి, రౌండ్ గా ఉన్నదేమో కింది వైపు, ఈ షార్ప్ గా ఉన్నది పైకి రావాలి. ఇలా పట్టుకొని ఈ 2 వేళ్ళ నుండి ఎంత లోపలికి వెళ్తుందో అంతే లోతుగా పెట్టాలండి. సీడ్ కంటే కొంచెం పైకి ఉండాలి స్థలము. మరి ఎక్కువ లోపలికి పెడితే అవి మొలక రాదండి. ఇక్కడ కూడా వేసుకుందాం. నేను చెప్పాను కదా ఎట్లనన్నా చేసి మనం సొరకాయను పండించాలి. ఓకే, ఇక్కడ చిక్కుళ్ళు వేసాను నేను. నిన్న చెట్టు చిక్కుడు పెట్టానండి. ఇటు సైడ్కి వేసుకుందాం మనం. ఇందులో ఒక వంకాయ మొక్క ఉంది. పాతవి బెండ మొక్కలు కట్ చేశాను. ఇక్కడ స్టార్ బెండ ఉండేది. ఇది తీసేస్తే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నేను తీయకుండా ఇలాగే ఉంచాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బెండ మొక్క నాటాను ఒకటి. ఇప్పుడు సొర విత్తనాలు పెట్టుకుందాం. జస్ట్ 3 పెడతానండి. 3 పెట్టేస్తే మనకు ఒక 2-3 పాదులు 2 3 వేస్తే ఏంటంటే పాలినేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటది. కాబట్టి 2-3 వాటిలలో మనం నాటుకోవాలి. ఇక్కడ ఒకటి వేసాను. ఇంకొకటి పెట్టచ్చు, పర్లేదు. సైడ్ కి పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకు తీగ ఉంది. ఈ తీగకు మనం పారించుకోవచ్చండి. వెల్లుల్లి అండి. ఇందులో కంపోస్ట్ వేసాను నేను మొక్కలు తీసిన తర్వాత. అంటే డైరెక్ట్ గా కిచెన్ కంపోస్ట్ ఇందులో వేసి అడుగున మట్టి కప్పానండి. వెల్లుల్లి పొట్టు కూడా వేసాను. చూడండి, వెల్లుల్లిపాయది ఇది. ఇందులో మనం గోర్చిక్కుడు పెట్టుకుందామండి. నేను ఇటువంటి సీడ్స్ వేసినప్పుడు, గోర్చిక్కుడు కానీ బెండ కానీ వేసినప్పుడు 2 విత్తనాలు ఒక చోట పెడతా అండి. ఒకటి మొలిసినా ఒకటి మొలవకపోయినా ఇంకొకటి వస్తుంది. ఇందులో ఒక 4 ప్లేసెస్ లో పెట్టుకోవచ్చు మనం. మనం ముందుగానే కంపోస్ట్ వేసి ఉంటే ఏంటంటే మనకు మొలకెత్తగానే చక్కగా మొక్కలు పెరుగుతాయండి. ఇంకా చూడండి, వంకాయలు అయితే హార్వెస్ట్ కి రెడీ అయినాయి. రేపు మార్నింగ్ మళ్ళీ హార్వెస్ట్ ఉంటుందండి మనకు. చక్కగా చూసారా ఎంత బాగున్నాయి కదా వంకాయలు, ఫ్రెష్ గా. టమాటాలు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. ఇవి పండినాయి అంటే ఈ మొక్కలు తీసేస్తాను. ఇది కూర దోశ అండి. పూత వస్తుంది, ఎందుకో చెట్టు ఎదగట్లేదు. ఎంత కంపోస్ట్ వేసినా కూడా సరిగా ఎదగట్లేదు. మరి సీడ్ అలాంటిదా లేకపోతే కొంచెం లేట్ గా గ్రోత్ ఉందా అర్థం కావట్లే అండి. పుదీనా ఈ పుదీనా చూసారా, మనం మొన్న కట్ చేసుకున్నాము. మళ్ళీ ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్ గా వచ్చింది. దీనికి పెద్దగా వేసేది ఏం లేదు. మిడిల్లో ఇట్లాని కంపోస్ట్ వేసానండి. ఇప్పుడు ఈ కుండి కూడా ఖాళీ ఉంది. దీంట్లో కూడా మనము సీడ్స్ ఏమన్నా వేసుకోవాలి. కొంచెం అంటే ఇందులో ఎరువు వేయలేదు, అందుకే నేను ఇంకా ఇందులో సీడ్స్ వేయలేదండి. కొంచెం ఎరువు వేసి కంపోస్ట్ చేసిన తర్వాత దీంట్లో కూడా సీడ్స్ నాటుకుంటాను. చక్కగా రేపైతే హార్వెస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది మనకి వాటర్ యాపిల్ ఫ్లవర్ విప్పుకొని ఇక్కడ ఎంత చక్కగా విప్పుకుంది. విప్పిన రోజు అయితే భలేగా ఉండే అండి, చాలా అందంగా ఉంది. ఇక్కడ కూడా మొగ్గలు వచ్చినాయండి. ఇదిగో బంచ్ లాగా వచ్చింది. ఇవి
2 రకాలు ఉన్నాయి మనకు. ఇటువైపు రండి. ఇట్లా 2 రకాల వాటర్ యాపిల్స్ ఉన్నాయండి. వైట్ ఒకటి ఉంది, రెడ్ కలర్ ఉంది. మరి ఇది ఏ మొక్క ఏంటి అనేది కొంచెం మర్చిపోయాను. బహుశా ఇదైతే రెడ్, ఇది పక్కది వైట్ అనుకుంటా. అంటే 2 పక్క పక్కనే పెట్టాను. 100 రూపీస్ టబ్ లోనే పెట్టాను. చక్కగా గ్రోత్ అయితే బాగుంది, బాగానే వస్తుందండి. నేను చెప్తున్నాను కదా, కంపోస్ట్ తప్ప నేను ఏం వాడట్లేదండి. కిచెన్ కంపోస్ట్ 99% కిచెన్ కంపోస్ట్ వాడుతున్నాను. అన్నము అంటే ఇంగువ కానీ మజ్జిగ కానీ వేసి అన్నము మెత్తగా పిసికేసి ఆ నీళ్ళతోటి అన్నం ద్రావణమే వాడుతున్నానండి. అన్నము పెరిగి మజ్జిగ వేసి నానబెట్టేసి మెత్తగా పిసికేసి ఆ వాటర్ స్ప్రే చేస్తున్నా. అన్నంలోనే ఇంగు వేసి స్ప్రే చేస్తున్నా. అన్ని రకాల చీడపీడలు నివారణ అవుతున్నాయి. ఇంకా వేరే దేనికి నేను వెళ్ళట్లేదు. చక్కగా ఇంట్లో ఉన్న వాటితోటి హెల్దీగా పెంచుతున్నాను. అందుకే మనం హెల్దీగా పెంచినప్పుడు తోట మొక్కలు కొంచెం డల్ గా కనబడతాయి, గ్రీన్ గా కొన్ని కొత్త చిగుళ్ళు వచ్చినప్పుడు కనబడుతూ ఉంటాయి. అయినా కూడా మనకి హెల్దీ ఫుడ్ కాబట్టి మనం తప్పకుండా ప్లేస్ లేని వాళ్ళు కూడా మిద్దె తోటలు పెంచుకోండి. 100 రూపీస్ కంటైనర్స్ సూపర్ అండి. టబ్స్, బ్లాక్ టబ్స్, అవైతే నేను 100% వాటికి ఓటేస్తాను. అంత బాగున్నాయి. అంటే పాదు జాతి కానీ తర్వాత ఆకుకూరలు కానీ ఏవైనా చక్కగా అందులో పెరుగుతున్నాయండి. కాబట్టి 100 రూపీస్ టబ్స్ తో మీరు స్టార్ట్ చేయండి. చక్కగా గ్రో చేసుకొని హెల్దీ వెజిటేబుల్స్ తినండి. నేనే తినడం కాదు, మీరు కూడా హెల్దీ వెజిటేబుల్స్ తినాలని, హెల్దీగా ఉండాలని, హ్యాపీగా సంతోషంగా ఉండాలని. ఇలా ఈవినింగ్ టైంలో పైకి ఎక్కామనుకోండి, మొక్కల్లో తిరుగుతూ ఉంటే స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి ఎంతో హాయిగా హ్యాపీగా ఉంటుంది. ఇటువంటి సంతోషాన్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఆపుతున్నానండి. చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి, బాగున్నాయంటే అప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.